నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ పేర్లు ప్రస్తావించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? చర్చిద్దాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ దక్కిన తర్వాత కూడా ఆయన బుద్ధి మార్చుకోవట్లేదు అనే విషయం దీంతో అర్థమైందని అనుకోవాలి. ఎందుకంటే గతంలో నుంచి లాంగ్ బ్యాక్ నుంచి కూడా ఇదే పనిలో ఉన్నాడు, వసూలు చేయడం, దందా చేయడం అనే పనిలోనే ఉన్నాడని తేడితెల్లం అయిపోయింది అనుకోవాలా దీంతో? అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క మొత్తం రాజకీయ ప్రస్థానం అంతా కూడా అవినీతి పునాదుల మీద. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలాసార్లు చూసేవాడిని. ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ కంటిన్యూ కాదు. ఇక ఎవరో కాంట్రాక్టర్ గురించో లేకపోతే ఎవరో కమిషన్ గురించో ఇంకే దాని గురించో ఒక ప్రెస్ మీట్ అవుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ సైలెంట్, ఈ నెవర్ యూస్ టు టాక్. మళ్ళీ ఇంకేదో కాంట్రాక్టర్, ఇంకేదో కమిషన్ చర్చ. సో యూ ఆల్వేస్ డిపెండెడ్ ఆన్ దురదృష్టం కొంత ఎలిజెడ్లీ ఎక్స్టార్షను తర్వాత ఇవన్నిటికీ పాల్పడుతున్నాడని. ఇప్పుడు అదే రకమైనటువంటి ఒక రీతిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను ప్రేరేపించి తాను డబ్బులు ఇవ్వడంతో పాటుగా కొంతమంది నాయకులకు పదవులు ఇప్పిస్తా అని చెప్పని వాళ్లను మభ్యపెట్టి వాళ్ళ ద్వారా యంగ్ ఇండియాకు అంటే నేషనల్ హెరాల్డ్ వాళ్లకు డబ్బులు ఇప్పించినాడు అనేటువంటిది ఆరోపిస్తూ ఇవాళ ఛార్జ్షీట్లో దాఖలు చేసినారు. ఛార్జ్షీట్ దాకా పేరు వచ్చింది అంటే అన్ని రుజువులతో ఫ్రేమ్ చేసి ఉంటారు. అంటే దే వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్రైమా ఫేసి ఆల్ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్సెస్. నిన్నటి దాకా రాష్ట్ర స్థాయిలో ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేసిన పెద్ద మనిషి, ఆర్టీఐ ద్వారా కమిషన్లు సెటిల్మెంట్లు చేసిన పెద్ద మనిషి, లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు చేసిన పెద్ద మనిషి ఇవాళ రాష్ట్ర స్థాయి ప్రతిష్ట నుండి జాతీయ స్థాయి ప్రతిష్ట వరకు ఎదిగిపోయినాడు. కాబట్టి మనం గర్వపడాలా లేకపోతే సిగ్గుపడాలా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి పేరు ఈ రకంగా రావటం అనేటువంటిది తెలంగాణకు అవమానము, తెలంగాణ ప్రజలను ఇవాళ ఆత్మన్యూనతా భావంలోకి నెట్టివేసినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రమైనా ఇసుమంత సిగ్గు శరం ఉన్నట్టయితే వెంటనే పదవి నుండి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు కానీ వెంటనే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి రాజీనామా తీసుకోవాలా. ఫేర్ అండ్ ఫ్రీగా ఎంక్వైరీ జరిగేటట్టుగా ఫెసిలిటేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ దీంట్లో మనకు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, హనుమంతరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇటువంటి వాళ్ళంతా పెద్ద ఎత్తున అభియోగాలు చేసినారు. ఏమని రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కొచ్చుకున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడినారు. ఇవాళ ఆ ఆరోపణలు కాదు వాస్తవాలు అన్నట్టుగానే ఇవాళ ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొనబడ్డది. చెప్పకనే చెప్పేసినారు వాళ్ళు. పిసిసి అధ్యక్షుడు కాకముందే, ముఖ్యమంత్రి కాకముందే డబ్బు సంచులు నేషనల్ హెరాల్డ్కు చేరవేసే ప్రయత్నం చేసిండు అంటే తద్వారా ఆయనకు లభించింది ఏంది? పిసిసి అధ్యక్ష పదవి, తర్వాత ముఖ్యమంత్రి పదవి. అంటే డబ్బులు వేరే వాళ్ళతో పెట్టేయడమైనా తను డబ్బులు ఇవ్వడమైనా ఇవి మనకు ఛార్జ్షీట్లో పొందుపడ్డవి. అసలు తెలవకుండా ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినాడో ప్రధానమంత్రే సాక్షాత్తు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని 100,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని చెప్పిన తర్వాత తెలంగాణను ఒక దోపిడీ కేంద్రంగా మార్చేసినారు. ఢిల్లీకి సంచులు మోయటం కోసం దీన్ని ఒక ఏటీఎంగా మార్చేసినారు. ఇదొక అంశం. రెండో అంశము, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఇటువంటి ఆరోపణలు కావు, ఎలిగేషన్స్ కావు, కంప్లైంట్స్ కావు, ఛార్జ్షీట్లో పొందుపరిచిన తర్వాత హీ హాజ్ నో మోరల్ రైట్ టు 1 single minute టు కంటిన్యూ as చీఫ్ మినిస్టర్. ఒక్క సింగిల్ మినిట్ కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హుడు కాదు. నేను మన కేజ్రీవాల్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన పేరు మీద రీసెంట్ కేసులో అభియోగం వస్తే ఆయన రాజీనామా చేసినాడు. మీకు యడ్యూరప్ప ఆయన పేరు మీద అభియోగం వస్తే ఆయన గతంలో రాజీనామా చేసినాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర అశోక్ చౌహాన్ పేరు మీద అభియోగాలు వస్తే ఆయన రాజీనామా చేసినాడు. తర్వాత సురేష్ కల్మాడి ఎంపీ ఆయన పేరు మీద అభియోగాలు వస్తే ఆయన రాజీనామా చేసినాడు. పవన్ బన్సల్ అని చెప్పని కేంద్ర మంత్రి, చాలామంది కేంద్ర మంత్రులు, రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రులు ఇటువంటి చిన్న స్వల్పమైన ఆరోపణలు వస్తేనే వాళ్ళు రాజీనామా చేసినారు. మరి రేవంత్ రెడ్డి గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాక్షాత్తు ఛార్జ్షీట్లో పెట్టిన తర్వాత, దే ఆర్ నాట్ ఎలిగేషన్స్ బట్ దే ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ ఛార్జ్షీట్లో ఫ్రేమ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అనర్హుడు. నా దృష్టిలో అయితే ఆయన వెంటనే రాజీనామా చేయాలా.
ఆయన చేయకపోతే రాహుల్ గాంధీ మెడలు వంచైనా సరే రేవంత్ రెడ్డిది రాజీనామా చేయించాలా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ, లేకపోతే దొందే అన్నట్టుగా ప్రజలు అనుకునేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క వాళ్ళకు కూడా నీతి నిజాయితీ ఉంది అని ప్రూవ్ చేసుకోవాలన్నా, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దోపిడిలో పార్టీకి ఢిల్లీకి భాగస్వామ్యం లేదు అని చెప్పని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పియాలా. కాబట్టి తప్పించుకునే పరిస్థితి కూడా కనబడతలేదు. ఎందుకంటే ఈడీ హ్యాస్ ఫ్రేమ్డ్ ఎ చార్జ్ దట్ దిస్ మనీ హ్యాస్ గివెన్ టు నేషనల్ హెరాల్డ్ ఈజ్ ఓన్డ్ బై సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు. కాబట్టి డబ్బులు వాళ్ళకే చేరినాయి అని చెప్పని ఈడీ చెప్తున్నటువంటి ఒక ధర్మిలా వాళ్ళ యొక్క నిజాయితీ ప్రూవ్ చేసుకోవడం కోసమైనా, రేవంత్ రెడ్డి నిజాయితీ ప్రూవ్ చేసుకోవడం కోసమైనా ఈ యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాలు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజ్యాంగాన్ని నమ్మేటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున ఇవాళ గళమెత్తైనా సరే ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకు ఈ మాట అంటా ఉన్నట్టమ్మా, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఏసీబీ నాకు ఎవరో మొన్న కలిసి చెప్తా ఉన్నారు, ఏసీబీ కేసులు తెలంగాణ వచ్చిన తర్వాత నుండి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పటి వరకు ఎంత అయితే అయినాయో ఈ 16 నెలల్లో దానికి డబుల్ కేసులు అయినాయి. ఏసీబీ కేసులు చిన్న చిన్న 1000 రూపాయలు, 100 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలకు కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగుల పైన మీరు అవినీతి జరిపినరు అని చెప్పని వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు ఏసీబీ వాళ్ళు. నేను మన చూసిన ఎవరో డిఎస్పీ పార్థసారథి అని చెప్పని ఆయన డబ్బు తీసుకోలేదని అంటున్నారు. ఎంతో నిజమో తెలియదు, ఇట్లా కూసబెట్టిండ్రు, దొంగను కూసబెట్టినట్టు కూసబెట్టిండ్రు. మరి ఈ దొంగను ఎట్లా కూసబెట్టాలా? మరి ఇంత పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ మోర్ క్రెడిబుల్ దెన్ ఏసీబీ కదా, ఆర్ ఈక్వల్ క్రెడిబుల్. నేను ఒకటి చిన్నవాడు పెద్ద అనకపోయినా ఈక్వల్ క్రెడిబిలిటీ ఉంది, ఈక్వల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉంది. ఉన్నటువంటి ఒక సంస్థలు ఒక ముఖ్యమంత్రిని ఛార్జ్ షీట్లో లంచం ఇచ్చిండు అని చెప్పిన తర్వాత ఒక కానిస్టేబుల్కో, ఒక ఐఏఎస్ ఆఫీసర్కో, ఒక క్లర్క్కో, ఒక సూపరింటెండెంట్కో, ఒక పోలీస్ అధికారికో ఎట్లయితే లంచం అని ఆరోపణలు వస్తే ఏసీ వాళ్ళు పట్టుకొని ఎట్లయితే జైలుకు పంపుతారో, శిక్షిస్తారో, ఆ రకంగా రేవంత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్పిన తర్వాత సరే కేసు, విచారణ, కోర్టులు తేలుస్తాయి, ఇవన్నీ పక్కన పెడితే ఆ కుర్చీలో అయితే కూర్చోకూడదు కదా. ఇప్పుడు పార్థసారథి అన్నట్టు ఆయన సూర్యాపేటలో డిఎస్పీ దొరికితే ఆ కుర్చీ నుంచి పక్కకు నెట్టేసినారు, ఆయన జైలుకి పంపినారు, తర్వాత కేసు అంతా నడుస్తుంది, సస్పెండ్ చేసినారు. మరి ఇక్కడ ఈయన ఎవరు సస్పెండ్ చేయాలా? ఇప్పుడు ఇదే ప్రధానమైన ప్రశ్న వస్తుంది. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు తెలంగాణకి ద్రోహం చేసే విషయంలో, తెలంగాణ ప్రజల్ని మోసం చేసే విషయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వేరు కాదు, దొందే. సో ఒకే విధంగా వ్యవహరిస్తారు. కానీ ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి నిజంగా మీరు అన్నట్టుగా ఏమైనా ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారో అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మీరు అన్నట్టుగా అంటే నిజంగా నియత ఉంటే గనక పదవికి రాజీనామా చేయాలి, మరి ఆయన పదవి నుంచి తప్పించాలి. మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి అసలు కాంగ్రెస్ పార్టీలో అంటే పైనుంచి కింది దాకా మొత్తం నాయకులంతా కూడా ఇదే పని చేస్తున్నారు, ఇదే దందా చేస్తున్నారు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం జరగబోతుంది? శ్రవణ్ గారు, రేవంత్ రెడ్డికి అసలే పదవి అంటే ప్రాణం. పదవి కోసమే ఇవన్నీ ఆయన ఏం చేసినా, దుర్మార్గాలు చేసినా, అన్యాయాలు చేసినా పదవిని నిలుపుకోవడానికి, కాపాడుకోవడానికి ఆయన అధికారం వచ్చిన డే 1 నుంచి కూడా ఆయన అదే ప్రయత్నాల్లో ఉన్నాడు. కుర్చీ మీద ఉన్న ఇన్సెక్యూరిటీతోనే పరిపాలన కూడా పట్టించుకోలేదని ఇంకొక ఆరోపణ, చర్చ నడుస్తుంది ప్రధానంగా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పై స్థాయి నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం ఇదంతా వ్యవహారం జరిగింది అని అంటే నిజంగా ఎవరు రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలి? మరి నిజంగా ఆయన పదవి అంటే అంత వ్యామోహం ఉన్నప్పుడు నిజంగా ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసే అవకాశం ఏమైనా ఉన్నదా? అంటే ఇప్పుడు ఒక వెరీ పెక్యూలియర్ సిచ్యువేషన్ ఇది. మనకు పంజాబ్లో అమరేందర్ సింగ్ అని ఒక పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత సోనియా గాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి, వారందరికీ కూడా బాగా సన్నిహితుడు అని పేరున్నప్పటికీ కూడా వెంటనే కొన్ని సందర్భాలలో అతన్ని రాత్రి తీసేసి చన్నీ అని చెప్పని ఒక పెద్ద మనిషిని ముఖ్యమంత్రి చేసినారు. అది చేసింది ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. మరి ఇక్కడ చేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డిని కూడా చేయాల్సింది ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రధానమైనటువంటి ఒక ముద్దాయిలుగా చేర్చబడ్డది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. యంగ్ ఇండియా కంపెనీకి కావచ్చు, నేషనల్ హెరాల్డ్ కావచ్చు డబ్బులు ఇప్పించింది అన్నప్పుడు ఆ డబ్బులు తీసుకోవటం వల్ల ప్రధాన లబ్ధిదారులు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తున్నది వాళ్ళిద్దరి పేర్లు. సో ఎవరైతే కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలో ఆ కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ అవినీతికి లబ్ధిదారులు అన్నట్టుగా మనకు సూత్రప్రాయంగా కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అవినీతిని వాళ్ళు కూడా భాగస్వాములు అయినరు అని ఈడీ చెప్తున్న ధర్మిలా మరి వాళ్ళు చర్యలు తీసుకుంటారా, లేదు రేవంత్ రెడ్డి అవినీతికి మాకు సంబంధం లేదని చెప్తారా? ఇది వేచి చూడవలసిన అంశం. కాకపోతే మనం ఈ అంశం నుండి కొంత మనం
కొంత వెనక్కి కనుక వెళ్ళి చూసినట్టయితే సరే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, తర్వాత సంచులతో దొరకటము, తర్వాత ఆర్టీఐ అప్లికేషన్స్ పెట్టి పెద్ద పెద్ద బిల్డర్లను కాంట్రాక్టర్లను ఏదో బెదిరించి ఎక్స్టార్షన్ పాల్పట్టడం ఎలిగేషన్స్ రావటము, తర్వాత రియల్ ఎస్టేటు సెటిల్మెంట్లు ఇవన్నీ జరిగినాయి. కేవలం డబ్బు చుట్టే ఆయన రాజకీయం అంతా నడిచింది అని చెప్పినప్పుడు అదొక ఆస్పెక్ట్ అయితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొత్తం అంతా కూడా అవినీతి పునాదుల మీద మొత్తం పరిపాలన కొనసాగించిండు అని చెప్పని స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి అంశం. దాని కొనసాగింపే యంగ్ ఇండియాను నేషనల్ హెరాల్డ్కో డబ్బులు ఇప్పించినా, లేకపోతే ఢిల్లీకి నిరంతరంగా ఏటీఎంగా మారి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు తెలంగాణ ప్రజల రక్తమాంసాల నుండి సృష్టించిన సంపదనంతా తీసుకెళ్ళి ఆ ఎన్నికల సందర్భంలో ఖర్చు పెట్టినా, లేకపోతే ఢిల్లీకి కప్పం కట్టినా, ఏఐసిసికి కప్పం కట్టినా, ఇదంతా కూడా తెలంగాణ ప్రజల సంపద. ఇవాళ దాసోజు శ్రవణో లేకపోతే మీరో టీ న్యూసో అంటే సరే బై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పని, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది అని చెప్పని అని ఆయనే చెప్పిన తర్వాత దేశం అంతా కోడై కూస్తూ ఉంది. వాళ్ళ ఒక స్క్వేర్ ఫీట్కు 100 రూపాయలు కట్టితేనే మీ బిల్డింగ్లను కూల్చము హైడ్రా పేరు మీద, లేదు మీరు కొత్త బిల్డింగ్లు కడుతున్నారు అని అంటే మీరు స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బులు ఇవ్వకపోతే మీకు పర్మిషన్లు ఇవ్వము, లేఅవుట్ ప్లాన్లు అప్రూవ్ చేయాలంటే ప్రతి గజానికి ఇంత జాగ్ ఇవ్వాలా, లేకపోతే ఇంత డబ్బులు ఇవ్వాలా, ఈ రకంగా ఒక విచ్చలవిడి దోపిడికి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద కావచ్చు, లేఅవుట్ పర్మిషన్ల పేరు మీద కావచ్చు, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ల పేరు మీద కావచ్చు, ప్రతి లేకపోతే మన హెచ్సియులో భూములు అమ్మేటువంటి ఒక విషయంలో కావచ్చు, లేకపోతే మొత్తం తెలంగాణను ఒక రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చేసి ఒక దోపిడీ వ్యవస్థకు కేంద్రంగా ప్రభుత్వాన్ని మార్చేసి తెలంగాణ ప్రజల యొక్క సంపద అంతా కూడా దోచి ఇవాళ ఢిల్లీకి వంచుతున్నాడు. ఢిల్లీ వాళ్ళ పేరు మీద ఈయన జేబులు కూడా నింపుకుంటున్నారు. ఇవాళ 1.5 yearలో ద ఫాస్టెస్ట్ గా బాగా అత్యంత త్వరితగతిన ఎక్కువ సొమ్ము సంపాదించినటువంటి ఒక ముఖ్యమంత్రి అని చెప్పని ఢిల్లీలో చెప్తుంటారు. ఈయన 16 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దండుకున్నాడు అని చెప్పని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది పెద్ద అలార్మింగ్. ఇవాళ ఎక్కడికి పోతా ఉంది తెలంగాణ సంపద? ఇదంతా గమనిస్తే తెలంగాణ ప్రజల రక్త మాంసాల మీద తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేసి వనరులన్నీ కూడా దోపిడీ చేసి తెలంగాణ బిడ్డల చావుల మీద వాళ్ళ శవాల మీదుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ నుంచి రాష్ట్రాల వరకు కూడా మొత్తం ఓవరాల్గా కూడా కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అవుతుంది అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ఇప్పుడు దాని సూత్రధారి రేవంత్ రెడ్డి కనబడతా ఉన్నాడు. ఇవాళ ఇప్పుడు గమ్మత్ ఏంటి, ఆయన దోపిడికి చేతనవుతుంది. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడానికో, రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికో, భూములు అమ్మడానికో, తద్వారా కమిషన్లు దండుకోవడానికో, ఎల్పీ నెంబర్ల పేరు మీద స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పని డబ్బులు ముక్కు వెండి కాంట్రాక్టర్లై బిల్డర్లై డబ్బులు వసూలు చేయడానికి చేతనవుతుంది. ఐఎమ్ ఎఫిషియంట్ టు డూ దిస్ కరప్షన్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎఫిషియన్సీ టు జనరేట్ రెవెన్యూస్. సంపద సృష్టించడానికి నా చేతగాట్లే, నేను చేతులు ఎత్తేస్తా, నేను డబ్బులు అడిగితే నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు నన్ను అంటే, ఇంత అసమర్థుడు ఏమో ఇక్కడ ఏది ప్రజలకు హితమైనటువంటి ఒక పనిలో కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి పదవిని నిర్వర్తించడానికి మాత్రం నాకు చేత కాదు. కానీ దోపిడీ చేయడానికి, ఆ దోపిడీని నేను ఢిల్లీకి కప్పం కట్టడానికి, ఆ దోపిడీని నేను నేషనల్ హెరాల్డ్ కట్టబెట్టడానికి మాత్రం నాకు ఇవాళ చేతనవుతుంది అని చెప్పడంలోనే ఇది ద్రోహం. తెలంగాణ ప్రజలకు ద్రోహం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అంటాం లీగల్గా. ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మీరు ఇప్పుడు మెన్షన్ చేసినారు కాబట్టి అంటే అప్పు పుట్టట్లేదు, లేకపోతే దొంగలాగా చూస్తున్నారు, ఇంకేదో మాటలు ఒకవైపు ఇట్లా చెప్తా ఉంటే పరువు పోయిందని అంతా తెలంగాణ ప్రజలు ఫీల్ అవుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో, ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు ఉంటే మరి ఇంతకుముందు అన్నారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏమనుకోవాలి, మరి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుండనే అనుకోవాలా, జాతీయ స్థాయికి ఎదిగింది అనుకోవాలా, ఎట్లా ఆలోచించాలని అన్నారు కదా. ఇప్పుడు మరి జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ఇట్లా కూడా తెలంగాణ పరువు తీస్తున్నాడని భావించాల్సిన అవసరం ఉందా? అదే బాధపడతా ఉన్నా. కేసీఆర్ గారు 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినరు, స్టేట్ తీసుకొచ్చినారు. తర్వాత 10 ఏళ్ల పాటు ఆయన నానా రకాలుగా రోజు 16 గంటలు 18 గంటలు కష్టపడ్డారు. వేరే యావిగేషన్స్ లేవు, వేరే ఏం అటెన్షన్స్ లేవు. ది ఓన్లీ అటెన్షన్ ఇస్ హౌ డు ఐ డెవలప్ తెలంగాణ, హౌ డు ఐ ఫుల్ఫిల్ ది ఎజెండా దట్ ఐ సెట్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఇచ్చిన వాగ్దానం ఎట్లా అమలు చేయాలా అని చెప్పని ఆయన పనిచేసినారు. పనిచేసి ఆయన ఎక్కడైతే తెలంగాణ పరిపాలన చేత కాదు,
మళ్ళా తెలంగాణ ఆంధ్రలో కలపండి అని కొట్లాడతారు అవహేళన చేసిన గడ్డ మీద అబ్బో తెలంగాణ అని ఒక గర్వంగా తలెత్తి చూసేటువంటి ఒక రీతిలో అది పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కానీ లేకపోతే ప్యాడీ ప్రొడక్షన్లో కానీ లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ కల్టివబుల్ ల్యాండ్ కానివ్వండి లేకపోతే కరెంట్ ప్రొడక్షన్లో కానివ్వండి సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి సప్లై ఆఫ్ ఇరిగేషన్ వాటర్ కానివ్వండి ప్రపంచం కనీ విని ఎరగనటువంటి ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి కంటి వెలుగు లాంటి ప్రోగ్రామ్స్ కేసీఆర్ కిట్ లాంటి ప్రోగ్రామ్స్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లాంటి ప్రోగ్రామ్స్ షాదీ ముబారక్ లాంటి ప్రోగ్రామ్స్ ఇటువంటి అన్నీ తయారు చేసి ఢిల్లీలో ఒక పెద్ద మీరు తెలంగాణ అని చెప్పగానే క్యాయ్ భయ్ ఆప్కా చీఫ్ మినిస్టర్ సాబ్ బహుత్ కుచ్ కర్ రే కతేనా అని చెప్పని కేజ్రీవాల్ లాంటి వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మీ కంటి వెలుగు ఎట్లున్నది మీ వివిధ పథకాలు ఎట్లున్నాయి మేము పంజాబ్లో అమలు చేసుకుంటాం మేము యూపీలో అమలు చేసుకుంటామని మిగతా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్ను చూసి ఆదర్శవంతంగా తెలంగాణను గంత పెద్ద ఎత్తున పెడితే రేవంత్ రెడ్డి నన్ను చూడగానే చెప్పుల దొంగ అంటున్నారు అని చెప్పని సగం జడగొట్టిండు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఆయన పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో పెట్టిన తర్వాత మొత్తం కూడా ముఖ్యమంత్రి పదవి యొక్క గౌరవాన్ని భూస్థాపితం చేయబడ్డది తర్వాత తెలంగాణ గౌరవాన్ని కష్టపడి నిలబెట్టిన తెలంగాణ గౌరవాన్ని అధపాతాలోనికి రేవంత్ రెడ్డి ఇవాళ తుంగలో దొక్కేసేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఇవాళ మనమంతా కూడా తెలంగాణ వాదులము కొట్లాడినము తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ ప్రజల యొక్క పోరాటాల నేపథ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం ఆ తెలంగాణను మళ్ళా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇటువంటి దొంగల చేతులకు లంగల చేతులకు తెలంగాణ పోయి చెప్పుల దొంగ లెక్క నా ముఖ్యమంత్రిని చూసేటువంటి ఒక స్థాయికి తెలంగాణను దిగజార్చి దానికి తోడుగా తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలను తీసుకెళ్లి దోపిడీ చేసి యంగ్ ఇండియాకో బింగ్ ఇండియాకో లేకపోతే ఢిల్లీకో కప్పం కడుతూ ఏటీఎం మిషన్గా తెలంగాణ సంపదను మార్చుతున్న తర్వాత వీ హ్యావ్ ఎ రైట్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్ మన మీద బాధ్యత ఉంది వాళ్ళ ఈ ఈ ఈ ఈ లఫంగి పనులు చేస్తున్నటువంటి ఒక వీళ్ళను తరిమి కొట్టవలసిన అవసరం ఉంది ఇది రాహుల్ గాంధీ చేస్తాడా చేయడా లేకపోతే ఖర్గే చేస్తాడా చేయడా పక్కన పెడితే తెలంగాణ సమాజంగా మనపైన బాధ్యత ఉన్నది తప్పనిసరిగా మనం రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా నిలదీయవలసిన అవసరం ఉంది హీ హాజ్ నో మోరల్ రైట్ నేను అదే చెప్తా ఉన్నా వాట్ మెసేజ్ యూ విల్ గివ్ మీ నేను ముఖ్యమంత్రిని నేను సెక్రటరియట్లో కూర్చున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నన్ను దొంగ అని చెప్పని లంచాలకు పాల్పడ్డా అని చెప్పని నన్ను ఛార్జ్షీట్లో పెట్టింది చీఫ్ సెక్రటరీ నన్ను చూసి ఏం నేర్చుకోవాలా ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏం చూసి నేర్చుకోవాలా కలెక్టర్లు ఏం చూసి నేర్చుకోవాలా ఎస్పీ డీజీపీలు ఏం చూసి నేర్చుకోవాలా కింది స్థాయి ఉద్యోగులు ఏం చూసి నేర్చుకోవాలా మా ముఖ్యమంత్రికి ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాడు దొంగతనాలకు పాల్పడతా ఉన్నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి వాళ్ళు ఈడీల వాళ్ళు ఛార్జ్షీట్లో పెట్టిన తర్వాత ఆయనే అట్లున్నాక యథా రాజా తదా ప్రజలక మేము దోపిడీకి పాల్పొద్దంటే మనమంతా దోపిడీ రాజ్యంలో భాగస్వాములు అయిపోతాం కాబట్టి వీ ఆల్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ పర్టికులర్లీ మీడియా దురదృష్టం ఏంటంటే ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ మీడియా టు టేక్ ద వెరీ సీరియస్ డిస్కషన్ అబౌట్ ఇట్ థ్యాంక్స్ టీ న్యూస్ ఈ డిస్కషన్ చేపట్టింది బాధ్యతాయుతంగా ఇది రేవంత్ రెడ్డి ఏదో ఆషామాషిగా అండ్ల పేరు వచ్చిందని కాదు ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పైన వచ్చినటువంటి ఒక ఛార్జ్షీట్ కాబట్టి బాధ్యతగా ఇంతకుముందు ప్రధానమంత్రి ఆరోపణలు చేసినా ఇంకెన్ని చేసినా పొలిటికల్గా అని చెప్పని కొట్టేసినాం బట్ ఇట్ నౌ హీ హాజ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ ఛార్జ్ షీట్ దట్ టు ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాబట్టి వెట్టి పరిస్థితుల్లో ఆయన పైన చర్యలు తీసుకోవాలా ఆయన చర్యలు తీసుకునేటందుకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ తీసుకోవాలా మల్లికార్జున్ ఖర్గే తీసుకోవాలా వాళ్ళ కనుసన్నల్లో ఉన్నటువంటిది యంగ్ ఇండియా కాబట్టి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా పక్కన పెడితే మనం ప్రజల యొక్క ప్రతినిధులుగా తెలంగాణ ఉద్యమకారులుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇటువంటి దోపిడీదారు ఇటువంటి ఛార్జ్షీట్లో పేరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి నైతికత లేదు అని చెప్పని మనం పోరాడవలసినటువంటి అవసరం ఉంది ఎలుగెత్తి ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది అని చెప్పని నేను భావిస్తాను అంటే ఒకవైపు ప్రలోభాలు ఆశ చూపడం ఇంకోవైపు లొంగకపోతే బెదిరింపులకు దిగడం అంటే అక్కడి నుంచే వాటి బేస్డ్గానే ఛార్జ్షీట్ వరకు ఈడీ ఛార్జ్షీట్ వరకు వ్యవహారం వచ్చింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే 1 by 1 ఎలక్షన్స్ ముందు పరిణామాలు దాని తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడినరు ఎటువంటి పరిణామాలే వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటే కాంగ్రెస్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది శ్రవణ్ గారు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు అయ్యేంత వరకు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి సో అసలు వలస కాంగ్రెస్ అని కావచ్చు లేకపోతే డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడని కావచ్చు అనేక ఆరోపణలు వచ్చినాయి సో ఎలక్షన్ ఆరోపణలు ఏం కాదు వాళ్ళ పార్టీ వాళ్ళే పక్కన కూర్చున్న మంత్రులే అన్నారు అంటే అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ పదవుల కోసమో లేకపోతే కాంట్రాక్ట్ల కోసమో వాళ్ళు టోన్ మార్చిన పరిస్థితి కనిపిస్తుంది కానీ అంటే మనం ఒక్కసారి క్లియర్గా గమనిస్తే ఈ ఈడీ ఛార్జ్షీట్లో ఎవరెవరు
ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏ నేతల పేర్లు ఉన్నాయని చూస్తే జాతీయ నేతల మిగతా నేతల పేర్లు కూడా కనిపిస్తున్నాయి. సో కీలకంగా ప్రలోభాలు పెట్టిండ్రు, ఖచ్చితంగా మీకు పదవులు ఇస్తామనో ఇంకోటో టికెట్లు ఇస్తామనో ప్రలోభాలు పెట్టిండ్రు. అట్లా లొంగని వాళ్ళని మీ భవిష్యత్తే ఉండదని కూడా బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసిన విషయం కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో ఇటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ సైకాలజీ ఏంటని ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏమి అనుకోవాలి, వాళ్ళ ఆలోచనని ఏమనుకోవాలి, వాళ్ళ వ్యవహార శైలి ఏమనుకోవాలి? అంటే ఒక రకమైనటువంటి ఒక దోపిడీ మనస్తత్వం స్పష్టంగా కనబడతా ఉంది. అదే బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీ ఇంత పెద్ద ఎత్తున భ్రష్టు పట్టిపోవడము, తర్వాత వాళ్ళ కీలక నాయకత్వమే ఇంత పెద్ద అవినీతి ఆరోపణల్లో కూరుకోవడము, దానికి తోడు ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చున్నటువంటి వాళ్ళే ఈ రకంగా ఒక లూటీకి పాల్పడడం, దోపిడీకి పాల్పడటము, తోటి నాయకులను బెదిరించి అదిరించి డబ్బులు కట్టేటువంటి ఒక ప్రయత్నం చేయటము, ఇదంతా కూడా దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ కల్చర్. ఎండ్ ఆఫ్ ది డే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, రాజకీయాలకు మంచిది కాదు, ముఖ్యంగా తెలంగాణకు మంచిది కాదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు తప్పనిసరిగా కర్రుగాల్చి వాత పెడతారు. బికాజ్ మనం ఎలక్షన్స్ వరకు చూసినాము, సీట్లు ఏదో అమ్ముకున్నారు అని చెప్పానంటే అలా పార్టీ ముచ్చట. తర్వాత కోట్ల రూపాయలు ఢిల్లీకి కట్టి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నారు అంటే పార్టీ అంతర్గత ముచ్చట. కానీ ఇవాళ ఒక్కసారి నువ్వు పార్టీ నుండి బయటకు వచ్చి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రజలు ఇచ్చినటువంటి ఒక సాధికారకమైన రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న తర్వాత యు ఆర్ నౌ అకౌంటబుల్. Till yesterday you are accountable to the party, but today you are accountable to the people. ఇలా ప్రజలకు అకౌంటబుల్. ఈ ప్రజలకు అకౌంటబుల్గా ఉండకుండా ప్రజల సంపదను దోపిడీ చేయటం అంటే ఇది నమ్మక ద్రోహం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇది నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఈ దేశ సంపదను, ఈ రాష్ట్ర సంపదను కాపాడుతా అని చెప్పని నువ్వు ప్రమాణం చేస్తావు. కానీ నువ్వు ప్రజలను దోచుకుంటూ ప్రజల సంపదను నువ్వు ఇలా ఢిల్లీకి కప్పం కట్టేటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించటము, ఆర్ఆర్ ట్యాక్స్లు వసూలు చేయటము, లేకపోతే బిల్డింగ్ ట్యాక్స్లు వసూలు చేయటము, లేఅవుట్ ప్లాన్ల పేరు మీద ట్యాక్స్లు వసూలు చేయటము, విచ్చలవిడి దోపిడీకి ఏదైతే పాల్పడుతూ ఉన్నారో, తర్వాత పక్క నాయకులను వసూలు చేసి వాళ్ళని బెదిరించి అదిరించి పార్టీకి డబ్బులు కట్టిస్తూ ఉన్నారో, ఇది మొత్తానికి కూడా ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక పరిణామక్రమం. ఇది భారతదేశానికి మంచిది కాదు, తెలంగాణకు మంచిది కాదు, భారత రాజకీయాలకు మంచిది కాదు. ప్రజలు తీక్షణంగా గమనిస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని గమనిస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలిని గమనిస్తూ ఉన్నారు. నేను అందుకే టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ రీటరేటింగ్. నేను మీకు 2024లో అరవింద్ కేజ్రీవాల్ వారి పైన రీసెంట్ జరిగినటువంటి ఒక కేసు పైన ఆరోపణలు వస్తే ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆ అమ్మాయి పేరేంటి ఆవిడను ముఖ్యమంత్రి చేసేసినారు. బిఎస్ యడ్యూరప్ప 2011లో లోకాయుక్తలో ఆయన పేరు వస్తే, ఇల్లీగల్ మైనింగ్ సంబంధించిన అంశం పైన కేసు వస్తే ఆయన పార్టీ మెడల్ వంచి ఆయన రాజీనామా చేయించింది. రాజా కేసులో కూడా బిఫోర్ ద ఛార్జ్ షీట్ వాజ్ ఫైల్డ్, వెన్ హిజ్ నేమ్ వాజ్ రిఫర్డ్ ఇన్ ద కంప్లైంట్, ఆయన టెలికాం మినిస్టర్గా రాజీనామా చేసినారు. అశోక్ చవాన్ వాజ్ ద చీఫ్ మినిస్టర్, ఆయన ప్రతి ఆదర్శ్ హౌసింగ్ స్కామ్లో పేరు వస్తే ఆయన రాజీనామా చేసినారు. సురేష్ కల్మాడి అట్లనే, అశ్విని కుమార్ యూనియన్ మినిస్టర్ ఫర్ లా ఉండే కాంగ్రెస్ సంబంధించిన ఆయన, పవన్ కుమార్ బన్సల్ యూనియన్ మినిస్టర్ ఫర్ రైల్వే, ఆయన వాళ్ళ బామ్మర్తో ఎవడో రైల్వే డిపార్ట్మెంట్లో పోస్టులు అమ్ముకుంటున్నాడు అంటే ఈయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇలా సాక్షాత్ ఈయనే డబ్బులు అన్న తర్వాత ఈయన ముఖ్యమంత్రి కుర్చీలో ఎట్లా కూర్చుంటాడో మీరు చెప్పండి. ఇదేదో అక్కసుతోటో లేకపోతే ఆయన మీద కోపంతో మాట్లాడుతున్నది కాదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానివ్వండి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీలన్నీ కూడా వాళ్ళ మంత్రులపైనో ముఖ్యమంత్రులపైనో ఆరోపణలు, ఈ రకంగా కంప్లైంట్స్ వస్తేనే, ఆరోపణ వస్తేనే రాజీనామా చేసినారు. ఇక్కడనే సాక్షాత్ ఛార్జ్షీట్లోనే పెట్టిన తర్వాత ఒక క్షణం కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే నైతికత లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక పెద్ద కాంట్రడిక్షన్ విచ్ వీఆర్ నాట్ టచ్డ్ ఇంతవరకు ఏంటి అంటే, ఈ మొత్తం అంశాల్లో 2 పేర్లు వచ్చినాయి. డికే శివకుమార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆయన. రెండోగా ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆయన సీనియర్ లీడర్, ఆయన సిడబ్ల్యూస్లో ఉన్నారు. వింత ఏంటి అంటే కర్ణాటకలో కర్ణాటక భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున డీకే శివకుమార్ పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన దాడి చేస్తూ ఉంది.
ఏది ఛార్జ్షీట్లో పేరు వచ్చింది కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి నుండి రాజీనామా చేసి వెళ్ళిపోవాలా, నువ్వు కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేదని చెప్పని. తేలిగుట్టిన దొంగల లెక్క రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇంతవరకు ఆయన వివరణించుకునే ప్రయత్నం చేయలే, ఆ ఛార్జ్షీట్ మీద మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కనీసం ఇది తప్పో ఒప్పో నేను ఈడీకి నేను సహకరిస్తాను ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదంటే సరే తేలిగుట్టిన దొంగ మాట్లాడలేదు అనుకుందాం. బీజేపీ తెలంగాణ నాయకులకు ఏమైందో నాకు అర్థం కావట్లా. కర్ణాటక బీజేపీ నాయకులు డీకే శివకుమార్ బీజేపీ కాంగ్రెస్ అధిష్టానం పైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం ఇంతవరకు కూడా నేషనల్ హెరాల్డ్ సంబంధించిన కేసు గురించి నా బండి సంజయ్ పెనం మీద పోపు గంజ లెక్క ఎప్పుడు పడితే అప్పుడు కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి బండి సంజయ్ ఇంత పెద్ద ఎత్తున నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో ముఖ్యమంత్రి పేరు వస్తే బండి సంజయ్ మూతికి తాళం ఉన్నది. కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఇంత ముందు ఎదురు చూసిన ఏమైనా మాట్లాడతాడేమో చూద్దాం, మరే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్ అంశం ఏమైనా మాట్లాడతాడేమో చూద్దామంటే ముఖ్యమంత్రి కదా మరి రాజీనామా చేయమని చెప్పని అడుగుతాడేమో అని చెప్పని అనుకున్నా. ఆయన మాట్లాడలేదు, నా కిషన్ రెడ్డి గారు మాట్లాడలే, నా బండి సంజయ్ గారు మాట్లాడలే, బీజేపీ నాయకులు ఎవరూ మాట్లాడతలేరు. అంటే ఇదేం అక్రమ సంబంధం అండి? ఇదే మీరు కర్ణాటక బీజేపీ ఎందుకు డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంది? తెలంగాణ బీజేపీ ఎందుకు రేవంత్ రెడ్డి పట్ల ఒక ఉదాసీన వైఖరితోటి, ఒక అలసత్వ వైఖరితోటి మేము దొందే అన్నట్టుగా మేము ఇద్దరం ఒకటే అన్నట్టు ఒక భావనను కల్పించే విధంగా ఎందుకు వివరిస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు తాజాగా దీంట్లోకి వెళ్ళి బచాయించిపోవడానికే మరి ఢిల్లీకి పోయి చీకట్లో కాళ్ళు పట్టుకునే వ్యవహారం జరగబోతుందా అనే ఇంకొక టాక్ కూడా నడుస్తున్నది. ఆల్రెడీ కాళ్ళు పట్టుకున్నాడని అంటున్నారు. ఇంకా కొత్తగా ఏం పట్టుకునేది కానీ ఇంకా కాళ్ళు కాకుండా ఇంకేమైనా పట్టుకుంటాడో నాకు తెలియదు. కానీ పాయింట్ ఏంటంటే అమ్మా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన దాడైంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన దాడైనప్పుడు నేను క్యూరియస్గా చూసినాం. అప్పుడు పెద్ద పెద్ద ట్రక్లలో నోట్ కౌంటింగ్ మెషిన్స్ పోయినాయి అని చెప్పని మీడియా వాళ్ళు మీ వాళ్ళు చెప్పినారు. నోట్ కౌంటింగ్ మెషిన్స్ హావ్ గాన్ టు ది హౌస్ ఆఫ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పోయినాయి. సరిపోతే మళ్ళీ తీసుకుపోయినరు అన్నారు. మరి అన్ని మెషిన్లు పెట్టి లెక్క పెట్టిన సొమ్ము ఎక్కడ పోయింది? ఆ రైడ్ ఏమైంది? ఆ కేసు ఏమైంది? ఆ ఛార్జ్ షీట్ ఏంది? ఇంతవరకు దాఖలాలు లేవు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాళ్ళు మొక్కినరా, రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి కాళ్ళు మొక్కిచ్చిండ్రా, లేకపోతే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారితో సంబంధాలు ఏమైనా ఉన్నాయా మొత్తానికి తెలియదు. రెండవది, అమృత్ స్కామ్ మీద కేటీఆర్ గారు సాక్ష్యాధారాలతో ఢిల్లీలో దానిపైన కంప్లైంట్ చేసిండ్రు. దానిపైన ఇంతవరకు చర్యలు లేవు. తర్వాత సివిల్ సప్లై స్కామ్ మీద కంప్లైంట్ చేసినారు, ఇంతవరకు దానిపైన లేవు. పాలమూరు రంగారెడ్డి టెండర్ మ్యానిపులేషన్స్ పైన కంప్లైంట్ చేసినారు. నా బీజేపీ వాళ్ళు నోరిప్పరు, ఖండించరు, దానిపైన చర్యలు చేపట్టారు. ఇది ఎక్కడ షీల్డ్ నాకు అర్థం కావట్లా. బీజేపీ టు బికమ్ ద షీల్డ్ టు ఏ తెలంగాణ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షీల్డ్గా పనిచేస్తూ మరి ఇది 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 తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక పక్కనే ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నాడు నాయన అని చెప్పని బీఆర్ఎస్ ఎర్రజెండా పట్టుకొని నిలబడితే కనీసం ప్రతిస్పందనగా నువ్వు అడగకపోయినా మేము లేవనెత్తితే మా మాట కన్నా నువ్వు ఈకో చేయకుండా మద్దతు తెలపకుండా అటు కేసీఆర్ పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ హరీష్ రావు గారి పైన, మొత్తం పార్టీ పైన దాడి చేస్తూ ఇవాళ ఒక చిల్లర మల్లర అక్రమ సంబంధం ఇవాళ బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్య కనబడుతుందా అనిపిస్తుంది. ఇట్స్ 24 hours నా, 24 గంటలైంది. తెలంగాణ బీజేపీ నాయకుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ మీద మాట్లాడలేదు. ఏమి ఇన్ఫర్ చేస్తారు చెప్పండి? ఇదే ఒకవేళ కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే బండి సంజయ్ ఊకునేవాడా? కిషన్ రెడ్డి గారు ఊకునేవాడా? బీజేపీ నాయకులు ప్రెస్ మీట్లు రఘునందన్ రావు గారు ఊకునేవారా? ఎందుకు ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి గారి పట్ల ఏం ప్రేమలు ఇవి? ఇది ఎక్కడ ముద్దు? సరే, ఇక్కడంటే సైలెంట్ గా ఉన్నారు, మరి పైన కూడా మరి కాళ్ళు పట్టుకునే వ్యవహారము, కన్విన్స్ చేసుకునే వ్యవహారం ఆల్రెడీ పట్టుకున్నారు కాబట్టి అమృత్ స్కామ్ లేదు, కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి పాలమూరు ఇది బరాబర్. మీరు దే ఆర్ నాట్ డిఫరెంట్ అండి. బడే బాయ్ చోటే బాయ్ అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే ఈ విషయం పెద్ద కాంట్రడిక్షన్స్ ఇవి చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం కావచ్చు, మీడియా కూడా అర్థం చేసుకోవాలి. పెద్ద కాంట్రడిక్షన్. ఛార్జ్ షీట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిందితులుగా చేర్చబడ్డ ఛార్జ్ షీట్లో ఆ నేరానికి తోడ్పడ్డాడు అని చెప్పని ఈయన పేరు కూడా యాడ్ అయింది ఒకటి. ఇంకో కాంటెక్స్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి ఇష్టపడతలేడు. ఇవాళ ఢిల్లీలో మహేష్ గౌడ్ గారు కులగణన పైన ప్రజెంటేషన్ ఇస్తుంటే రాహుల్ గాంధీ గారు అటెండ్ అవుతారు. ఇదే కులగణన పేరు మీద జంతర్ మంతర్ దగ్గర పెద్ద సభ పెట్టి ధర్నానో బిర్నానో పెడితే ఆయన హైదరాబాద్కి వెళ్ళి రైళ్లలో జనాన్ని తీసుకుపోయి, ఫ్లైట్లలో జనాన్ని తీసుకుపోయి ఆడ కూసబెడితే
రాహుల్ గాంధీ గారు వస్తారని చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ రాలే, ఎందుకంటే నేను రేవంత్ ముఖం చూడనని చెప్పని. ఈ పెద్ద కాంగ్రెస్లో ఒక పెద్ద కన్ఫ్యూజ్డ్ కాంటెక్స్ట్ ఉన్నది. పెద్ద మొహం చూడరు కానీ పైసలు తీసుకుంటారు. మరి అది ఇవన్నీ డైకాటమీస్ ఉన్నాయి కాబట్టి ప్రజలు విసిగి బేజారిపోయినరు. అంటే బేసిక్గా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంతకుముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ వరకే ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దీంట్లో యాడ్ ఆన్ అయిన తర్వాత, ఛార్జ్ షీట్లో యాడ్ ఆన్ అయిన తర్వాత అంటే బీజేపీ రియాక్షన్, అంటే సెంట్రల్లో బీజేపీ రియాక్షన్ బట్టి ఈ కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ఫర్దర్గా మొత్తం ఒకే దగ్గర జమగూడినట్టుగా అర్థం చేసుకోవాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, ఇంకెవరి మీద అయితే ఇంకెవరు వాళ్ళంతా కూడా. కానీ ఇప్పుడు మొత్తం ఒకే చోట గుమ్మిగూడినరు కాబట్టి మరి బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, బీజేపీ ఎట్లా రియాక్ట్ అయితే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు గతంలో అమ్మ, ఇఫ్ యూ స్టడీ ద వేరియస్ కేసెస్, గతంలో ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ కొన్ని కనుక మీరు కూలంకషంగా చూస్తే మనకు కనబడుతుంది. ఏంటి, మొదట్లో పాత్ర ఉన్నట్టుగా ఛార్జ్ షీట్లలో రెఫరెన్స్ వచ్చిన తర్వాత నిందితులుగా చేర్చిన సంఘటనలు 100 ఉంటాయి. చాలా కేసులలో ఫస్ట్ దే మేక్ ఎ రెఫరెన్స్ ఉండొచ్చేమో అని చెప్పని ఛార్జ్ షీట్, మళ్ళీ ఇంకో ఛార్జ్ షీట్ వేసినప్పుడు నిందితులుగా వచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఎంటర్ అయింది కాబట్టి బీజేపీ ఏమనుకుంటుంది అనేది పక్కన పెట్టినట్టయితే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈయన దొంగతనం చేసిండు అని చెప్పిన తర్వాత సబ్సిక్వెంట్ జరగవలసింది ఏంది, లంచం ఇచ్చినా లంచం పుచ్చుకున్న వాళ్ళు నేరం అంటున్నాను. ఎవరు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు లంచం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ నేరస్తులు అంటున్నారు. మరి ఇచ్చినవాడుని ఇచ్చిండు అన్నారు, నేరస్తుడు అనలేదు. రేపు గ్యారంటీ నేరస్తుడు అంటారు, ఆయన ఇంప్లికేట్ బరాబర్ అవుతాడు. నేను అందుకే అంటా ఉన్నా, నేను ఐఎమ్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ ఐఎమ్ డిమాండింగ్ దిస్. ఏంటి అంటే, నువ్వు ఏమాత్రం విఘ్నత ఉన్నా, కనీస మానవీయత ఉన్నా, ఎథిక్స్ అండ్ మారల్స్ ఏమైనా ఉన్నా, నువ్వు కూర్చున్న కుర్చీ చాలా పెద్ద కుర్చీ అన్న కనీస విఘ్నత ఉన్నట్టయితే నువ్వు ఆ ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చెయ్యాలా. వన్స్ ఛార్జ్ షీట్ హస్ ఫ్రేమ్డ్ యూ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ ఇల్లీగాలిటీ, యూ హ్యావ్ నో మోరల్ రైట్ టు కంటిన్యూ టు సిట్ ఆన్ దట్ చైర్. అది రాజీనామా చేయాలా. చేయకపోతే రేపు మెడల్ బట్టి రేపు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత, లేకపోతే ఇంకో సెకండ్ టైం ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసినప్పుడు ఆ ఛార్జ్ షీట్లో పేరు వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి చేతికి బిడి లేచి గుంతుకపోతారు. సో దేర్ఫోర్ అంతదాకా తెచ్చుకొని తెలంగాణ పరువు ఇంకా సర్వనాశనం చేసే కంటే ముందే రాజీనామా చేయాలని కోరుతున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నికార్సైన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ దుర్గతి రేవంత్ రెడ్డికి వస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టే కదా. దయచేసి మీరన్నా సరే ఆయనకు బుద్ధి చెప్పి ఆయన ఇమీడియట్ గా ముఖ్యమంత్రి పదవి నుండి రాజీనామా చేయించండి అని కోరుకుంటున్నాను. అంటే అల్టిమేట్ గా ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. చర్చలో పాల్గొన్నందుకు శ్రవణ్ గారు ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.